హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే వంట ఏంటో తెలుసా? కాకరకాయ బంగాళదుంప కర్రీ. ఈ కూరకి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంపలు. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో కావలసినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని వేయించుకుని ఎర్రగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని వేయించుకుని వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని శుభ్రంగా కలబెట్టుకొని మూత పెట్టేయడమే. ఒక 15 నిమిషాల తర్వాత మనం అది ఉడికిందో లేదో చూసుకొని, ఇలా దగ్గర పడిపోతుంది కూర, ఉడికిపోయిందో లేదో చూసుకొని మనం స్టవ్ కట్టేసుకోవాలి. టేస్ట్ చూసుకుని ఎలా ఉందో మీరు చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.